నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే చిత్తైన జిత్తులమారి. అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవికి రాజు సింహం. అది గర్వంతో జంతువులను హింసించేది. జంతువులన్నీ కలిసి సింహాన్ని అంతం చేయడానికి ఉపాయం ఆలోచించమని జిత్తులమారి నక్కకు వేడుకున్నాయి. నక్క తన తెలివితేటలు ఉపయోగించి సింహాన్ని బావిలో పడేలా చేసింది. ఇంకా ఆ రోజు నుంచి నక్కే ఆ అడవికి రాజు అయింది. నక్క కన్నా ఎన్నో రెట్లు బలవంతమైన పులి, ఏనుగు, తోడేలు, ఎలుగుబంటి రాజైన నక్కకు గౌరవించి సేవలు అందిస్తున్నాయి. దాంతో నక్కకు గర్వం పెరిగిపోయింది. తెలివితేటల్లో తనను మించిన వారు లేరని పొంగిపోయింది. అంతేకాదు, తనే ఎప్పటికీ రాజుగా ఉండాలని, అందుకు తనకన్నా బలవంతమైన వాటిని అంతం చేయాలని, అప్పుడు తనకన్నా అల్పప్రాణులపై ఆధిపత్యం చలాయించవచ్చని ఆలోచించింది. అనుకున్నదే తడువుగా తన జిత్తులను ఉపయోగించి పులి, ఏనుగు, తోడేలు, ఎలుగుబంటి ఇలా ఒకరిపై ఒకరికి గొడవ వచ్చేలా చేసింది. అంతే, వాటి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి దెబ్బలాడుకున్నాయి. దీనంతటికీ మూల కారణం నక్కే అని అవి గ్రహించలేదు. కానీ కుటిల బుద్ధితో చేసే పనులు ఎన్నో రోజులు గడవు. ఆ అడవికి దగ్గరలోనే ఒక పెద్ద మడుగులో ఒక ముసలి కుటుంబం జీవిస్తుంది. అప్పుడప్పుడు దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులను తిని అవి ఆకలి తీర్చుకునేవి. అయితే కొన్ని రోజులుగా మడుగు వద్దకు ఏ జంతువు రావటం లేదు. పెద్ద జంతువులు దెబ్బలాడుకుంటే చిన్నవి భయంతో బయటకు రావడం లేదు. పెద్ద జంతువులను పోరాడి చనిపోతున్నాయి. అదే అదనంగా భావించి నక్క అడవిలో క్రూష్య విధించింది. మొసలికి ఈ విషయం తెలిసింది. ఇలాగే కేలెరిగి వాత పెట్టాలి. ఈ సమస్యకు పరిష్కారం నక్కని హతమార్చడమే అని మొసలి ఆలోచించింది. నక్కను అడ్డు తొలగిస్తే ఈ అడవిలో జంతువులన్నీ బ్రతుకుతాయి. వాటిలో తాను ఆకలి తీర్చుకోవచ్చు అనుకుంది మొసలి. నక్క ఒకరోజు రాజ టీవీ ప్రదర్శిస్తూ దాహం తీర్చుకోవడానికి మడుగు వద్దకు వచ్చింది. మొసలి కుటుంబం ఆహారం కోసం కొన్ని రోజులకు ఎదురు చూస్తున్నాయి. పెద్ద మొసలి ఎలాగైనా ఆ నక్కకు ఆహారంగా తీసుకువస్తానని లోపల ఉండమని తన వారికి చెప్పి ఒడ్డుకు దగ్గరగా వచ్చింది. నక్క బావా అని పిలిచింది. అంతే, మడుగు వద్దకు రాబోతున్న నక్క మొసలిని చూసి వెనుకకు తగ్గి వెంటనే తను రాజునని గుర్తు తెచ్చుకొని, ఓ మొసలి, నేను ఈ అడవికే రాజును. నేను మహారాజా అని సంబోధించకుండా నక్క బావా అని పిలుస్తావా అంది నక్క. మొసలి పగలబడి నవ్వుతూ, నువ్వు అడవికే రాజు, కానీ మడుగ కాదు. భూమిపై జీవించే పెద్ద జంతువులు కూడా నీటిలో మాకు చిక్కితే పీనుగులే, కనుక నీటిలో మేమే రారాజులు అని అంది. నక్క నిజమే కదా అనుకుని వెంటనే మొసలి, ఓ నక్క బావా, మనం ఇద్దరం రారాజులం కదా, కనుక పొత్తు పట్టుకుంటే అటు భూమిపై ఇటు నీటిలో ఎదురు లేకుండా మనం కావాలనుకున్న వాటిని తినేయవచ్చు, ఏమంటావు అని అడిగింది. మరి నేను నమ్మేది ఎలా అని అంది నక్క. వెంటనే మొసలి అక్కడ ఉన్న ఒక గాజు పెంకును తన చేతిలో కొట్టి వచ్చిన రక్తాన్ని చూపుతూ, ఇంతకంటే ఏం చేయాలని నేను నమ్మించడానికి? నమ్మితే ఈ రక్తం చేతిని నీ కాలుతో కలిపి కరచాలనం చెయ్యి అని అంది. నక్క నమ్మింది. వెంటనే కాలెందంచింది. మొసలి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అమాంతం లాక్కెళ్ళిపోయింది. మొసలి కుటుంబానికి నక్క ఆహారమైంది. ఇప్పుడు ఆ అడవిలో క్రూష్య లేదు. జంతువులన్నీ నక్క పీడ వదిలి హాయిగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే చివరిదాకా పోరాడాలి. అనగనగా ఒక కాళీమాత ఆలయంలో ఒకరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ లడ్డు చుట్టూ చీమలు చేరాయి.
లడ్డు తయారు చేస్తున్న వాళ్ళకి వాటిని చంపకుండా ఎలా బయటికి పంపించాలో అర్థం కాలేదు. దీని గురించి రామకృష్ణ పరమహంసని అడిగారు. అప్పుడు ఆయన చీమలు వెళ్ళేదారిలో కొంత చక్కెర చల్లండి, అవి తీసుకొని అవి వెళ్ళిపోతాయి అని సలహా ఇచ్చారు. ఆయన చెప్పినట్టే వాళ్ళందరూ చేశారు. కాసేపటికి చీమలు వాటిని తీసుకొని వెళ్ళిపోసాగాయి. ఇంక సమస్య తీరింది. కానీ రామకృష్ణ పరమహంస గారు వాటిని ఉదాహరణగా చూపిస్తూ మనుషులు కూడా ఇలాంటి వారే. వాళ్ళు కావాలనుకున్నది దక్కించుకునే దారిలో ఇలాంటివి ఏమన్నా ఎదురొస్తే వాటి వైపు వెళ్ళిపోతారు. వాటికి కావాల్సింది చక్కెర కాదు, లడ్డు అని ఒక్క చీమ కూడా ముందుకు రాలేదు. తీయగా ఉంది కదా అని చక్కెరతో సరిపెట్టుకున్నారు. మనకు కావాల్సింది చక్కెర రవ్వంత సంతోషం కాదు, లడ్డు అంత పరిపూర్ణమైన సంతోషం. అలా కావాలంటే ఎటువైపు మగ్గు చూపకుండా చివరి వరకు పోరాడుతూనే ఉండాలి అని వివరించి చెప్పారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంక ఉంటాను మన నేస్తాలు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు మీకు ఇంకో కథ తీసుకువచ్చేసాను. ఈరోజు కథ పేరు ఏమిటంటే ధనవంతుడు బంగారం. అనగనగా సోమపురి అనే ఊరిలో గురునాథం అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి బంగారం అన్నా తన కుమార్తె అన్నా ఎంతో ఇష్టం. ఆ ధనవంతుడు ఇంకా ఎంతో బంగారం సంపాదించి సుఖపడాలని అత్యాశ కోరిక కలవాడు. ఒకరోజు రాత్రి తన కలలో అదృష్టదేవత ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమని అడిగింది. అత్యాశ గల గురునాథం నేను ఏది తాకినా అది బంగారం కావాలి అని కోరుకున్నాడు. తదాస్తు అని దేవత మాయమైపోయింది. తెల్లవారిన తర్వాత ఆ ధనవంతుడు ఆ ఇంటి వెనక తోటలోకి పోయి అక్కడ కొన్ని వస్తువులను తాకాడు. అవి బంగారముగా మారినవి. ధనవంతుని ఆనందానికి హద్దులు లేవు. ధనవంతుడు ఆకలి వేసి ఫలహారం చేటుకు కూర్చుని పళ్ళెంలోని ఫలహారాలను చేతితో తాగాడు. అవి బంగారంగా మారిపోయినవి. ఏది తినలేక పస్తులు ఉండాల్సి వచ్చింది. అప్పుడు తన ముద్దుల కూతురు పరుగున వచ్చింది. సంతోషంతో ఆమెను ఎత్తుకొని ముద్దాడాడు. ఆమె కూడా బంగారు ప్రతిబింబంగా మారిపోయింది. అప్పుడు గురునాథం తన తప్పేమిటో తెలుసుకొని ఎంతో దుఃఖించాడు. బాధతో దేవుని ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమైంది. ఆమె ప్రత్యక్షమైన తర్వాత తను క్షమించమని, ఇచ్చిన వరమును తిరిగి తీసుకోమని కోరాడు. అప్పుడు గురునాథం కోరిక మన్నించింది. దేవత కూజతో కొంత నీరు ఇచ్చి దీన్ని బంగారంగా మారిన వస్తువుల మీద చల్లితే అది మళ్ళీ యథాస్థితికి వచ్చును అని చెప్పి ఆ దేవత అదృశ్యమైంది. గురునాథం సంతోషంతో బంగారు ప్రతిబింబంగా మారిన తన కుమార్తె మీద ఆ నీళ్లు చల్లాడు. ఆమె మామూలు మనిషిగా పారిపోయింది. ఆమెను ఎత్తుకొని ముద్దాడి నిజమైన ఆనందం సంపాదనలో లేదని తెలుసుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశ ఎప్పుడూ పనికిరాదు. ఇంతటితో ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇక ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు.